హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ చూపించడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఆల్ వెరైటీస్ చూద్దాము. అవునండి. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? పట్టు సారీ అండి, పరిణయ పట్టు. ఇది స్కర్ట్ బోర్డర్ అంటే ట్రిపుల్ బోర్డర్ వచ్చింది. అవునండి. రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, దానికి రేర్ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బోర్డర్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. రెడ్ అండ్ బ్లూ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న బడ్స్తో ఉన్నటువంటి డిజైన్ని మనకి ఆల్మోస్ట్ 3 to 4 ఇంచెస్ పైననే మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండే ఉంటుంది. దానిపైన ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి సన్నటి అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా ఫ్లవర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్తో మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. సారీ మొత్తం టోటల్ ఫుల్ డిజైన్ అండి ఇది. ఓకే, ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంతకు ముందు మనం బోర్డర్ లో ఎట్లా అయితే మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారో అదే టైప్ ఆఫ్ లుక్, కానీ ఇక్కడ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇట్లా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ని దగ్గర ఒక 10 ఇంచెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఒక బాదం షేప్ తీసుకుని దాంట్లో స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చే విధంగా చిన్న మ్యాంగో బోర్డర్ కూడా ఇచ్చారు. మళ్ళీ సేమ్ రిపీట్ చేశారనమాట. అంటే శారీ మొత్తం కూడా ఇట్లాగే ఒక 10 ఇంచెస్ డిజైన్ తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాంగో డిజైనర్ బోర్డర్ అట్లా ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చే విధంగా, అంటే ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో కనిపించే విధంగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉన్నటువంటి సేమ్ డిజైనర్ బోర్డర్స్ని, అంటే టోటల్గా మనం చూసినట్లయితే కనుక 3 బోర్డర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లూయిష్ కలర్, ఇక్కడ రెడ్ అండ్ సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మాత్రం టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అనమాట. సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. అవునండి. సారీ మొత్తం మనకి ఫుల్ డిజైన్ ఇదే ఉంటుంది. పరిణయ పట్టు. దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కల్నేత అండి. కల్నేత అండి ఇది. ఓకే, రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్తో బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే శారీలో ఏదైతే మనం చూసామో బోర్డర్, సేమ్ బోర్డర్ని ఇక్కడ రిపీట్ చేశారు. సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ అవుతుంది. ప్లస్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు, కానీ డిజైన్ అనేది మిస్ చేశారు. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. కావాలంటే ఇది నెక్ పార్ట్ డిజైన్ చేయించుకుని ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 6890 అండి. ఓన్లీ 6890 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 10% నుంచి సారీని బట్టి మనకి 50% వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, ఈ దూపియానా పట్టు అండి, లైట్ వెయిట్ ఇది. దూపియానా పట్టు లైట్ వెయిట్ ఇది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు మొత్తం కూడా మనకి గ్రాండ్గా డిజైన్ చేశారు. ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ మాత్రమే వచ్చింది పళ్ళులో. టోటల్గా మనకి జిగ్జాగ్ లైన్స్, డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో మిడిల్ పార్ట్ మొత్తం కవర్ చేశారు. ఎడ్జెస్లో మనకి బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక కట్ వర్క్ స్టైల్లో టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుంది. డిజైన్ మాత్రం మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. టోటల్ సారీ ఫుల్ డిజైన్ అండి ఇది. ఇక్కడ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లోనే బోర్డర్స్ ఇచ్చారండి. మజెండా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో ఒక 5 ఇంచెస్ బోర్డర్ని మనకి క్రియేట్ చేశారు. ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుందండి. బ్లాక్ కలర్ పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్ అటు ఇటు తీసుకుని మధ్యలో సిల్వర్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బాక్స్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు. అంటే 3 to 4 కలర్స్ వేరియేషన్తో, అంటే బ్లాక్తో కూడా మనం కలిపినట్లయితే 4 కలర్స్ వేరియేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఫుల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ అండి. పింక్ పళ్ళు కలర్ కాంబినేషన్, సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 5090 రూపీస్ మాత్రమే. ఓన్లీ 5090 రూపీస్కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ సాఫ్ట్ మెటీరియల్ కూడా. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇక్కత్ పట్టు అండి, లైట్ వెయిట్ లో. ఇక్కత్ పట్టు లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మల్టీ షేడెడ్. అవునండి. ఓకే, పింక్ కలర్ అనేది మనకి ఈ సారీలో ఎక్కువ హైలైట్ అవుతుందండి కలర్. ఇక్కడ వచ్చేసరికి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళు అంతా కూడా మనకి 1 మీటర్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎడ్జ్ లో మాత్రమే మనకి ఎల్లో కలర్ పట్టు థ్రెడ్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది.
సారీ మొత్తం టోటల్ ఫుల్ డిజైన్ అండి ఇది కూడా. మొత్తం కూడా మనకి ఇట్లా కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చే విధంగా ఇచ్చారు. ఒకటి రాణి పింక్ కలర్, ఇంకొకటి లైట్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్. ఈ కలర్స్ మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే విధంగా టోటల్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లోనే కడ్డీ బోర్డర్స్ ఇచ్చారనమాట. సారీ మొత్తం మల్టీ కలర్స్ అంటే 3 కలర్స్ కాంబినేషన్ తో ఇదే సేమ్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్, రాణి పింక్ వస్తుందండి ఇది. పళ్ళు అండ్ బోర్డర్స్, పళ్ళు అండ్ బార్డర్ లో వచ్చే కలరే వస్తుంది బ్లౌజ్ కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ బోర్డర్స్ సేమ్ సారీలో ఎట్లయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3995 అండి. 3995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ సంబల్పూర్ జార్జెట్ షిఫాన్ అండి. ఇది సంబల్పూర్ జార్జెట్ షిఫాన్. అవునండి. ఓకే, లంగావని స్టైల్. లంగావని స్టైల్ ఇది. ఓకే, లంగావని స్టైల్లో ఇది మనకి మొత్తం కూడా జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. వన్ సైడ్ మొత్తం కూడా బాల్స్ డిజైన్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్, తర్వాత గోల్డ్ కలర్. ఇక్కడ మనకి డిజైనర్ గోల్డ్ కలర్ బోర్డర్, అగైన్ మనకి పింక్ కలర్తో గోల్డ్ వర్క్ ఇచ్చారు. ఈ బిగ్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మనకి ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఈ సారీ పైన ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఏ డిజైన్ వచ్చిందో చూద్దాం. క్రీమ్ కలర్ మీద మనకు నెట్ వస్తుందండి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్కి చాలా గ్రాండ్గా కుచిళ్ళ పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఆల్మోస్ట్ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ కనిపిస్తుంది. మొత్తం డిజైనర్ కాన్సెప్ట్తో మనకి కుచిళ్ళ పార్ట్ అనేది డిజైన్ చేశారు. టోటల్గా గోల్డ్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ఈ సారీలో. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మనకు పింక్ కలర్ వస్తుందండి. పింక్ అంటే 3 బార్డర్ లో కలర్స్ ఉంది కదా. వేరియేషన్. అవునండి. షోల్డర్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ ఉంటుంది, కుచిళ్ళ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 3890 రూపీస్ అండి. 3890 రూపీస్కి ఈ డిజైనర్ సారీ. లాక్మీ క్రేప్ అండి ఇది. లాక్మీ క్రేప్ హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్. అవునండి. ఓకే, క్రీమ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అది కూడా స్కై బ్లూ లో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనం చూస్తున్నది వచ్చేసి షోల్డర్ పార్ట్. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్కి మొత్తం కూడా బేస్లోనే గోల్డ్ కలర్ అనేది మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ప్లస్ ఇట్లా హిల్స్ టైప్లో సెల్ఫ్ డిజైనింగ్ కూడా కనిపిస్తుంది. సో మిడిల్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ తీసుకున్నారు. అంటే ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ బోర్డర్. 2 సైడ్స్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా జాలీ టైప్లో గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ని మనకి ఒక బోర్డర్ లాగా యాడ్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో నెట్ వస్తుందండి ఇది. ఓకే, బోర్డర్లో ఏ కలర్ అయితే లైట్ స్కై బ్లూ కలర్లో కొంచెం డార్క్ తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్ లుక్ కనిపించే విధంగా షోల్డర్ పార్ట్లో మనం మిల్కీ వైట్ చూసాం కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు. ఇది వచ్చేసి మనకి కాటన్ థ్రెడ్ వర్క్ అనమాట. పైన పార్ట్లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. ఆ తర్వాత మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ అంతా హెవీగా కనిపించే విధంగా డిఫరెంట్ డిజైన్స్తో మనకి మొత్తం స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ దీనికి బ్లౌజ్ పార్ట్ చూద్దాం. బ్లూ కలర్ వస్తుందండి ఇది. సేమ్ అంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పార్ట్. అలాగే బోర్డర్ కూడా మనకి సారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇది బ్లూ అండ్ క్రీమ్ కలర్ అంటే మిల్కీ వైట్. ఈ సారీ కాస్ట్ 2515. ఓన్లీ 2515 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి డిజైనర్ సారీస్ చాలా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కొల్లం సీకో అండి. ఇది కొల్లం సీకో రాణి పింక్ కలర్. రాణి పింక్ టోటల్ సారీ అంతా కూడా మంచి బ్రైట్ కలర్ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన పళ్ళు చూసినట్లయితే కనుక సేమ్ బ్యాక్గ్రౌండే ఉంటుంది కానీ మొత్తం కూడా ఒక లేయర్ టైప్లో మనకి జరీ ఇచ్చారు. అది కూడా ఓన్లీ కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారనమాట. పళ్ళు వచ్చేసి టోటల్ సారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తోనే డిజైనింగ్
డిజైనింగ్ ఉంటుంది, చాలా హెవీగా ఇచ్చారు డిజైన్. దీంట్లో పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డరే కానీ స్మాల్ సైజ్లో ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డరే కింద వైపు కూడా కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా మనకి లీఫ్ వర్క్ని టోటల్ శారీ అంతా కూడా డిజైనింగ్ మనకి గోల్డ్ కలర్తోనే ఉంటుంది. ఇది వచ్చేసరికి సీకో శారీ. అవునండి. దీనికి బ్లౌజ్ చూద్దాం. ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది. ప్లెయిన్ ఇది రన్నింగ్ బ్లౌజ్. రన్నింగ్ బ్లౌజ్ మనకి మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారండి ఇట్లా. ఈ శారీ కాస్ట్ 2290 అండి. ఇది 2290 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం సీకో అండి. ఇది అస్సాం సీకో ఫ్యాన్సీ. ఇది ఓకే. టోటల్ ఫుల్ డిజైన్ వస్తుంది మనకు శారీ మొత్తం. అవునండి. పళ్ళు అనేది మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారండి. అది కూడా మనకి 2 బోర్డర్స్ ని ఒక 1/2 మీటర్ పళ్ళుగా యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ పింక్ కలర్, తర్వాత క్రీమ్ కలర్, తర్వాత పర్పుల్ కలర్, సిల్వర్ కలర్, ఇట్లా మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ అనేది చేంజ్ అవుతుందో మనకి ఈ లైన్ మొత్తం కూడా అదే కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ ని 2 బోర్డర్స్ లాగా మనకి ఒక పళ్ళులో యాడ్ చేశారు. టోటల్ శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి. ఇది గోల్డ్ కలర్ బోర్డర్ లో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ దీంతో పాటు ఎక్స్ట్రా మనకి లోటస్ ఫ్లవర్స్నే కానీ కొంచెం పెటల్ అనేది షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకుని పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైనర్ బోర్డర్ని మనకి మెయిన్ బోర్డర్కి యాడ్ చేశారనమాట. శారీ మొత్తం మనకి బిగ్ సైజ్లో ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ అండ్ పింక్ కలర్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్, తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, ఇట్లా మనకి గోల్డ్ కలర్ అనేది మెయిన్ తీసుకుంటూ మధ్యలో కలర్స్ అనేది చేంజ్ చేస్తూ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లేన్ వస్తుందండి. ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది. బోర్డర్ మాత్రం ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేస్తూ మనకి ఒక సన్న బోర్డర్ ఇచ్చారు, స్మాల్ బోర్డర్. అవునండి. ఈ శారీ కాస్ట్ 1250 అండి. ఓన్లీ 1250 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ రాదండి, డిజైన్స్ ఉంటాయి. దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే. ఇది బెల్గం సిల్క్ అండి. ఇది బెల్గం సిల్క్. ఓకే. గంధం కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ మొత్తం కూడా మల్టీ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ సాప్ గ్రీన్, ఇక్కడ పీచ్ కలర్, పర్పుల్ కలర్, మళ్ళీ అగైన్ సాప్ గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ శారీ అనేది డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. 1 మీటర్ పళ్ళు అంతా కూడా. ఎడ్జ్లో చూసినట్లయితే ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్, అది కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం శారీ మొత్తం చూద్దాము. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే లీఫ్ వర్క్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ లీఫ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. తర్వాత సెకండ్ వైపు మనకి కొంచెం డిజైన్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి సిల్వర్ కలర్, అంటే ఎలివేట్ అయ్యే విధంగా సిల్వర్ కలర్ జరీతో మనకి డిజైన్ చేశారనమాట. బంచెస్ మోడల్లో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీనిపైన ఉన్నటువంటి డిజైన్ టోటల్ వీవింగ్ డిజైన్ అండి. ఇది సారీ వీవింగ్ లోనే వస్తుంది, ప్రింటింగ్ కాదు. ఓకే. శాండల్ కలర్ కాంబినేషన్ పైన సాప్ గ్రీన్, పీచ్, పర్పుల్ కలర్, మళ్ళీ అగైన్ సేమ్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యాడ్ చేస్తూ మధ్యలో మనకి ఎల్లో కలర్ టచ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఎంత లాంగ్ నుంచి చూసినా మనకి డిజైన్ అనేది క్లియర్గా మెన్షన్ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా బాగానే ఉంటుందండి, ఎందుకంటే మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి. ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చి అటు ఇటు కూడా ఒక సన్నటి లైన్ పీచ్ కలర్ కాంబినేషన్ ప్లస్ బోర్డర్ కూడా కలర్స్ చేంజ్ చేస్తూ. ఈ శారీ కాస్ట్ 1395 అండి. 1395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఇది. ఈ సారీలో 4 కలర్స్ వస్తాయండి దీంట్లో. ఓకే, 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ కోట అండి. ఇది జైపూర్ కోట. బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్. టోటల్ సారీ అంతా మెయిన్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుందండి. పళ్ళు చూసినట్లయితే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే టోటల్ సెల్ఫ్ డిజైనింగ్, కింద మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ అవుతుంది. సారీ మొత్తం చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఆరో మార్క్ బోర్డర్, తర్వాత మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ మనకి సెకండ్ వైపు. ఇక్కడ గ్రీన్ కలర్ ఉండి ఇక్కడ గంధం కలర్ ఉంది కదా మనకి పైన బోర్డర్లో, కానీ ఇక్కడ మనకి ఆపోజిట్గా అనమాట. కింద గంధం కలర్ ఆరో మార్క్, పైన అంతా కూడా క్రాస్ లైన్స్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక పైన బోర్డర్ కలర్, కింద బోర్డర్ కలర్స్ ఏవైతే ఇచ్చారో ఆ కలర్స్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మెరూన్ కలర్ ఇచ్చారనమాట. అంటే పళ్ళులో ఏ కలర్ అయితే యాడ్ చేశారో సేమ్ ఆ కలర్ని. మిడిల్ పార్ట్ మొత్తం కూడా
కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. దీనిపైన ఏంటంటే మనం 1 or 2 టైమ్స్ ఈ సారీస్ని ఇలా కట్టుకున్న తర్వాత బోర్డర్స్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్తో మనం ప్యాచ్ వర్క్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ టోటల్ సారీ అంతా కూడా ఎలా అయితే అంటే బ్లాక్ కలర్ ఉందో బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ లానే ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1590 రూపీస్ అండి. 1595 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే సారీ రేంజ్ని బట్టి, ఫ్యాబ్రిక్ని బట్టి. సీకో అండి ఇది, పష్మినా సీకో. మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్, బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది రన్నింగ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేశారు. దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అక్కడక్కడ మనకి పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారనమాట శారీ మొత్తంలో. అంటే కింద పార్ట్లో మనకి పర్పుల్ కలర్ అనేది యాడ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే. ఇక్కడ దాని వెనుక కూడా మనకి ఏంటంటే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో, అంటే మనకి మధ్యలో లీఫ్ వర్క్తో ఉన్న బంచ్ ఏదైతే ఉందో అది ఏ కలర్ అయితే చేంజ్ అవుతుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్లో కూడా కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. టోటల్ శారీ చూద్దాము. శారీ మొత్తం ఫుల్ డిజైన్ అండి ఇది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్తో గ్రీన్ కలర్ క్రీపర్ వర్క్తో మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి రోజ్ ఫ్లవర్స్తో బడ్స్ ఇచ్చారండి. గ్రీన్ అండ్ పింక్ కలర్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇంకొక చోట పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే కలర్స్ అనేది మనకి చేంజ్ చేస్తూ ఇచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఇంకొక డిజైన్ కనిపిస్తుంది, బిగ్ సైజ్లో లీఫ్ వర్క్ అన్నమాట. ప్లస్ కింద బోర్డర్లో మనకి పర్పుల్ కలర్ కూడా యాడ్ చేస్తారు. ఇట్లా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా హిల్స్ టైప్లో గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పర్పుల్ కలర్, దానిపైన గోల్డ్ కలర్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బార్డర్ ఉండేది, ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ సారీ మొత్తం వస్తుంది. పళ్ళులో ఇచ్చిన డిజైన్ ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 1095 అండి. ఓన్లీ 1095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కారైకుడి ఫ్యాన్సీ శారీ అండి ఇది. కారైకుడి ఫ్యాన్సీ శారీ. ఓకే, హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక కలర్ వచ్చింది, ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక కలర్ ఇచ్చారనమాట. 2 కలర్స్తో ఇచ్చారు టోటల్ శారీ. దీంట్లో మనకి ఫ్యాబ్రిక్ కలర్ పీచ్ కలర్ కూడా యాడ్ చేశారండి బోర్డర్లో. ఫస్ట్ మనం మెయిన్ పళ్ళు చూద్దాము. పళ్ళు బ్యాక్గ్రౌండ్, శారీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి బోర్డర్స్ లాగా సపరేట్గా, అంటే పళ్ళు లుక్ తెలియడం కోసం సపరేట్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో మనకి 3 కలర్స్తో 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారనమాట. సారీ మొత్తం ఓపెన్ చేద్దాము. టోటల్ డిజైన్ అండి ఇది మనం ఏదైనా ప్యాచ్ వర్క్స్ డిజైన్ చేసుకునే విధంగా కానీ, లేదు అంటే ఏదైనా ప్రింట్స్ వేయించుకునే విధంగా కానీ డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, కింద మాత్రం మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. యాంటిక్ జరీ యూస్ చేశారు. తర్వాత మధ్యలో పీచ్ కలర్ లైన్ కూడా యాడ్ చేశారు. తర్వాత మళ్ళీ అగైన్ యాంటిక్ గోల్డ్తో చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనం ఏదైనా వర్క్ చేయించుకునే విధంగా ఉండేటట్లుగా మనకి డిజైనింగ్ వచ్చింది దీంట్లో. దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది. రన్నింగ్ బ్లౌజ్ బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, సేమ్ అంటే సారీ రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 795 అండి. ఓన్లీ 795 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉన్నాయండి? కలర్ లేదండి, సింగిల్ పీస్, కేటలాగ్ పీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. ఓకే, అస్సాం సీకో అండి ఇది. అస్సాం సీకో శారీ మొత్తం కూడా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. పళ్ళులో మాత్రం మనకి ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ లాగా సన్నటి లైన్స్ వేరియేషన్ ఉంటుంది. దీంట్లో శారీలో చూసినట్లయితే కనుక మెయిన్ బోర్డర్స్ కడ్డీ బోర్డర్ కే 1 సైడ్ ఎడ్జ్ లో మనకి టెంపుల్ డిజైన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుందండి. మిడిల్ లో చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ టైప్ లో ఉన్న డిజైన్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ తో ఒకటి, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ఉన్న ట్రయాంగిల్ షేప్ ఒకటి. అంటే టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ లో చూసినట్లయితే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా లీఫ్ వర్క్ బోర్డర్ అండ్ జిగ్జాగ్ లైన్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. శారీ మొత్తం వస్తుంది టోటల్ డిజైన్ అండి, ఫుల్ డిజైన్. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయండి. 4 కలర్స్ వస్తుంటాయి. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ చూస్తున్నాము. ప్లస్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1595 అండి. 1595 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ. ఓకే, మంచి కలర్స్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది మనం స్కర్ట్ పార్ట్ చూస్తున్నాము.
టోటల్ గా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు ప్లెయిన్. తర్వాత పీచ్ కలర్ తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది ఫిష్ కట్ మోడల్ వస్తుందండి. అది కూడా ఏంటంటే మనకి కలీ స్టైల్లో ఇచ్చారు. ఎటువంటి ఇంకా వర్క్ లేకుండా ప్లెయిన్ తీసుకున్నారు. ఎందుకంటే కింద దామన్ పార్ట్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ తో ప్లెయిన్ బోర్డర్, తర్వాత గ్రీన్ కలర్ గోట్ వర్క్, ఆ తర్వాత అంతా కూడా బ్లూ కలర్ అంటే మనకి పైన బెల్ట్ పార్ట్లో బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు వెల్వెట్ మెటీరియల్. దానిపైన గోల్డ్ అండ్ రెడ్ కలర్తో మొత్తం డిజైనింగ్ వచ్చింది. పైన మనకి ఒక పిటాయి వర్క్తో ఒక లేస్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్ అండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు గోల్డ్ కలర్తో. అలాగే 2 సైడ్స్ కూడా మనకి నెక్ పార్ట్స్ ఇచ్చేసారండి. 2 సైడ్స్ నెక్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు ఇట్లా ఈ టైప్లో. అంటే కింద వెల్వెట్ మెటీరియల్ పైన డిజైన్ వచ్చింది చూసారా, సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఒక నెక్ పార్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చింది. దీనికి నెట్ వస్తుందండి గ్రీన్ కలర్ స్కర్ట్ కలర్. ఓకే, దీనికి ఓని వచ్చి మనకు పింక్ కలర్. ఓకే, దీని మీద వర్క్ అనేది కింద బోర్డర్లో మనం పింక్ కలర్ చూసాం కదా రా సిల్క్ మెటీరియల్. సో అదే కలర్ కాంబినేషన్తో మనకి 0 సైజ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో ఓనీ ఇచ్చారు. మొత్తం కూడా కుందన్ వర్క్ ఉంటుంది. అలాగే 4 సైడ్స్ కూడా బెల్ట్ పార్ట్లో వచ్చినటువంటి డిజైన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. హాఫ్ సారీ కాస్ట్ 4225 అండి. 4225 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి హాఫ్ సారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణలో. ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే మళ్ళీ వస్తూనే ఉంటారు. ఓకే సైదుల్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా మనకి అప్ టు 50% అంటే 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.